హలో యాస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరు నన్ను అడగడం జరుగుతుంది, సార్ మీరు క్వాలిఫై అయ్యారా లేదా, మీరు క్వాలిఫై అయ్యారు లేదా అని చెప్పేసి. సో నేను దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. నేను క్వాలిఫై కాలేదండి. సో చూసుకున్నట్లయితే ఇప్పుడు నన్ను చాలామంది అన్నారు, ఈ యొక్క దేన్ని జాబ్ క్యాండిడేట్స్ కోసం కానీ నెక్స్ట్ ఎగ్జామ్స్ కరెక్ట్గా జరగాలని, సక్సెస్ అయిన వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసి పోస్టింగ్లు ఇవ్వాలని, నెక్స్ట్ ఆటోమేటిక్గా ప్రొసీజర్ అనేది అలా సైకిల్ లాగా ముందుకు వెళ్తూ ఉండాలని చెప్పేసి నేను దానికోసం ఫైట్ చేయడం జరిగింది, దానికోసం నిలబడడం జరిగింది. బట్ నేను చాలామంది అప్పుడు అన్నారు, మీరు మంచి మార్క్స్ వచ్చాయి, మీకు అందుకే మీరు సక్సెస్ అయిపోతారని చెప్పేసి మీరు ఆ విధంగా ఉన్నారు. సో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళంతా ఏంటంటే ఇటు సైడ్ ఉన్నారు. సో మీరు కూడా రీనోటిఫికేషన్ బ్యాచ్కి, పోస్ట్ పోన్ బ్యాచ్కి సపోర్ట్ ఇవ్వండి అని కూడా నన్ను అడిగారు. కానీ నేను ఎప్పుడైనా జెన్యూన్ కాజ్ కోసమే ముందుంటా అండి. ఇప్పుడు నేను ఫెయిల్ అయినా సక్సెస్ అయినా అది నేను ఆ విధంగా ఆలోచించను. నెక్స్ట్ సక్సెస్ అయినప్పుడు కష్టపడిన వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు నేను ఎప్పుడు అభినందిస్తాను అనమాట. అది ఎవరైనా సరే, వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు ఆ ప్లేస్లో ఉన్నారు. ఒక పర్సెంట్ ఎఫర్ట్స్ కొంచెం మనకి తగ్గాయి కాబట్టే మనం కొంచెం వెనక ఉన్నాం అనమాట. వాళ్ళు కొంచెం ముందున్నారు, అది మనం యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని సక్సెస్ అయిన వాళ్ళని మీరు ఆ విధంగా అనకూడదు. వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయండి. వాళ్ళు దాని మీద ఎన్నో రాత్రులు కష్టపడి ఉంటారు, ఎన్నో రోజులు దాని మీద శ్రమించి ఉంటారు, ఎంతో దాని మీద హోప్స్ పెట్టుకో ఉంటారు. సో వాళ్ళందరినీ మనం అభినందించక తప్పదనమాట. ఇప్పుడు నా విషయానికి వస్తే, నేను అయితే క్వాలిఫై కాలేదండి. సో నాకు మంచి మార్క్సే వచ్చేది. నా ఫస్ట్ గ్రూప్ 2 అటెంప్ట్ అనమాట. నేను గ్రూప్స్కి వచ్చిన ఫస్ట్ ఇది అంటే యూపీఎస్సీలో నేను యూపీఎస్సీ ఫీల్డ్లో గ్రూప్స్కి వచ్చిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక నేను రాసిన మెయిన్స్ అటెంప్ట్ అనమాట. నేను రీజన్స్, ఎక్స్క్యూజెస్ ఇవన్నీ నేనేం చెప్పుకోదలుచుకోలేదు. కానీ ఆ గ్రూప్ 1, గ్రూప్ 2 బ్యాలెన్స్ విషయంలో నాకైతే కొన్ని మార్క్స్ అనేవి తగ్గాయి అనుకుంటా మార్జిన్లో. సో బట్ నేను దాన్ని స్పోర్టివ్గానే తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను దాన్ని అలా తీసుకొని దాన్ని లెసన్స్ నేర్చుకున్నాను. సో కొన్ని లెసన్స్ నేర్చుకున్నాను, దాన్ని గ్రూప్ 1లో నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఖచ్చితంగా గ్రూప్ 1 అయితే నేను క్వాలిఫై అవుతాను. క్వాలిఫై నేను వీడియో చేస్తాను. ఎందుకంటే నేను అందరిలాగా అక్కడికి ఆగిపోయే మనిషిని అసలు కాదు. సో నాకు క్రాక్ లాగా నాకు కొంచెం క్రాక్ ఉంది. ఆ క్రాక్ ఏంటంటే మామూలు క్రాక్ కాదు, అది ఎగ్జామ్స్లో క్రాక్ అనమాట. అంటే పిచ్చిలాగా కాదనమాట. నేను అది ఫెయిల్ అయ్యానని అనుకుంటే నన్ను అనేవాళ్ళు అంటున్నారు, ఫస్ట్ రోజు నుంచి అంటూనే ఉన్నారు నన్ను, కొత్త గేమ్ అనేది ఏం లేదు. సో దాని నుంచి నేను ముందుకు వస్తూనే ఉన్నా. సో నేను ఖచ్చితంగా గ్రూప్ 1 అయితే క్వాలిఫై చూపిస్తాను. ఎందుకంటే నా స్ట్రాంగ్ ఏరియాస్ కొంచెం గ్రూప్ 1 అండి. ఎందుకంటే గ్రూప్ 2 అనేది ఏంటంటే కొంచెం బిట్స్ పరంగా హిస్టరీ, ఏపీ హిస్టరీ కొంచెం కొత్త సబ్జెక్ట్ నాకు ఫీల్డ్కి. తర్వాత అసలు కొన్ని స్టాటిక్ పాయింట్స్ కొన్ని ఎగ్జామ్లో అలా కొన్ని జరిగాయి. ఒక స్లైట్ మార్జిన్తోనే మనకి మిస్ అయింది. బట్ దాని నుంచి మనం లెసన్స్ నేర్చుకున్నాం ఆల్రెడీ. కానీ మన స్ట్రెంత్ ఏరియా అంతా గ్రూప్ 1 అండి. గ్రూప్ 1 యూపీఎస్సీ మన స్ట్రాంగ్ ఏరియాస్. నేను ఖచ్చితంగా ఐ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. నేను బలంగా చెప్తున్నాను. నేను టైం వేస్ట్ చేసి ఒకరోజు 2 రోజులు కూడా వేస్ట్ చేసే మనిషిని అసలు కాదు. ఐ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు మే 3 నుంచి మే 9 దాకా. సో అప్పటి వరకు నన్ను అనేవాళ్ళు నెగిటివ్గా ఇప్పటికే అన్నారు, సో మీరు క్వాలిఫై కాలేదు ఇదని. కొంతమంది పాజిటివ్గానే అన్నారు, సార్ మీరు గ్రూప్ 2కి అర్హులు కాకపోయినా మీరు గ్రూప్ 1 అర్హులు సార్, మీరు మీ టాలెంట్కి అన్నారు, మీ నాలెడ్జ్కి అన్నారు. నేను ప్రూవ్ చేసుకునే టైం వచ్చిందండి. నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాను. గ్రూప్ 1 కొట్టి చూపిస్తాను. ఇది నేను చెప్తున్నా ఈరోజు. కావాలంటే మీరు వీడియో సేవ్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది నెగిటివ్స్గా అంటూ ఉంటారు నన్ను. నెగిటివ్స్ అనేవాళ్ళు ఎప్పటికీ అంటూనే ఉంటారండి. సో దాని గురించి నేను ఎక్కువ ఆలోచించను అనమాట. కానీ ఎన్ని అన్నా దానికి సమాధానం రిజల్టే కాబట్టి నేను సక్సెస్ అవ్వాల్సిందే. గ్రూప్ 2 మెయిన్స్ అనేది నేను క్వాలిఫై కాలేదు. ఎందుకు సార్ ఈ వీడియో చేస్తున్నట్టు తెలియాలి కదా. సో చాలామంది నా వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి నా మార్క్స్ కూడా తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. సో నాకు ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటారు. బట్ చెప్పాలి కాబట్టి నా బాధ్యత ఇది. సో ఎన్ని ఏమన్నా ఎవరేమన్నా మొత్తానికి మన ప్రయాణంలో, మన జీవితంలో మనమే ముందుకు వెళ్తూ ఉండాలండి. సో ఒకరు వచ్చి మనల్ని నెట్టరు, ఒకరు వచ్చి మనల్ని ఏం చేసేది లేదు. సో మీరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్ ఎవరైనా ఉంటే ప్రిపేర్ అవ్వండి. లేదా గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది 150 పోస్టులు, దాన్ని ప్రిపేర్ అవ్వండి. దేనికి వెనకడుగు వేయాల్సిన అవసరమే లేదండి. ఇది ఒక లెసన్ లాగా భావించండి. నేను చెప్పేది అదే. నేనైతే చాలా స్పోర్టివ్గా తీసుకుంటాను. బాధ అనేది ఉంటుందండి, మనిషి అన్న కొంచెం బాధ ఉంటుంది. కానీ ఆ బాధ అనేది నేను వెనక్కి నెట్టి వేసేంతే దాన్ని అంతా నువ్వు తీసుకోకూడదు మైండ్కి. నేను చాలా పాజిటివ్గా ఉంటాను. రిజల్ట్స్ కూడా ఆ విధంగా వస్తే నేను గ్రూప్ 1లో ఖచ్చితంగా టాప్లో వచ్చే విధంగా ప్లాన్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాను. సో అది కూడా నేను అన్ని ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్ వచ్చాక మాట్లాడుతుంది దాని గురించి. ఓకే ఫ్రెండ్స్, అయితే మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటారు. ఇప్పుడు మీకు అందరికి కొంతమంది అంటారు మళ్ళీ గ్రూప్ ఏ క్వాలిఫై కాలేదు, గ్రూప్ 1 అవుతావా అని కూడా అంటూ ఉంటారు. బట్ టైం విల్ టెల్ ఆల్ ద ట్రూత్ అండి. నేను టైమే సమాధానం చెప్తుందని నేను చెప్తాను. కొంచెం జస్ట్ వెయిట్ చేయండి అంతే.
సరే ఫ్రెండ్స్, అయితే ఉంటాను. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.